డిసెంబరు 1, 2024 నుండి ఐసీసీ చైర్మన్గా జై షా బాధ్యతలు స్వీకరించనున్నారు. 35 ఏళ్ల వయసులో జై షా గ్లోబల్ గవర్నింగ్ బాడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడు అవుతారు. షా అక్టోబర్ 2019 నుండి బీసీసీఐ కార్యదర్శిగా మరియు జనవరి 2021 నుండి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఐసీసీ బోర్డులోని 16 మంది సభ్యులలో 15 మంది ఓటుతో జై షా తదుపరి ఐసీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. క్రికెట్ వెస్టిండీస్ సీఈఓ జానీ గ్రేవ్ ఇప్పుడు జై షా ఎన్నిక వెనుక గల కారణాల గురించి వివరంగా మాట్లాడారు. ఐసీసీ బోర్డు అంతర్గత రాజకీయాలపై ఎక్కువ సమయం వృధా చేయదలుచుకోలేదు. మీరులో జే నాయకత్వాన్ని చూస్తే అది అద్భుతంగా ఉంది. అతను మహిళల ప్రీమియర్ లీగ్కు ఆతిథ్యం ఇచ్చాడు. భారతదేశంలో 50 ఓవర్ల ప్రపంచ కప్ను విజయవంతంగా పర్యవేక్షించాడు. మరియు ఐపీఎల్ మరియు బీసీసీఐ కోసం భారీ ప్రసార ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని క్రికెట్ వెస్టిండీస్ సీఈఓ జానీ గ్రేవ్ తెలిపారు. ఇదిలా ఉండగా క్రికెట్ దీర్ఘకాల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని బీసీసీఐ కార్యదర్శి జై షా నేతృత్వంలో త్వరలో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ను ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జాన్ బుకానన్ గురువారం కోరారు. 2003 మరియు 2007లో వరుసగా 16 టెస్టు విజయాలు మరియు ఓడిఐ ప్రపంచ కప్ విజయాలు సాధించిన ఆస్ట్రేలియాకు 2 వేర్వేరు పరుగులకు శిక్షణనిచ్చిన బుకానన్ పెరుగుతున్న టీ20 లీగ్ల గురించి ఐసీసీ ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఇది ఆసక్తికరమైన ప్రశ్న. ఇప్పుడు ఐసీసీ అధిపతిగా జై షా నియమితులైనందున ఐసీసీ ఆట కోసం కొన్ని చాలా మంచి దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం అని భారత్ మరియు ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెటర్లను తయారు చేయడం కొనసాగించాలా అని పిటిఐని అడిగినప్పుడు బుకానన్ అన్నారు. వారు ఇప్పటివరకు కలిగి ఉన్న అదే క్యాలిబర్. మేము టీ20 లీగ్లు, టీ10 లీగ్లు, వందల కొద్దీ మరియు మొదలైన వాటి విస్తరణను చూస్తున్నాము. వాస్తవమేమిటంటే అదే ఆట యొక్క భవిష్యత్తు. ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుతున్న చిన్న పిల్లల నుండి ప్రేరణ పొంది మరియు కలిగి ఉంటారు. గేమ్ యొక్క చిన్న రూపాన్నే ఆడటానికి నిజమైన ప్రేమ అని అతను రెడీ స్టెడీ గో కిడ్స్ మల్టీ స్పోర్ట్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో చెప్పాడు. అయితే బుకానన్ టెస్ట్ క్రికెట్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఆట టెస్ట్ క్రికెట్పై నిర్మించబడింది. అది గేమ్ యొక్క నిజమైన ఫాబ్రిక్. ఐసీసీ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే వారు ఎన్ని లీగ్లను ఆమోదించారు మరియు మంజూరు చేస్తారు అనే దానిపై వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అలా చేయడం ద్వారా ఇది ప్రారంభానికి ఆటగాళ్లను ఆకర్షించే లీగ్ల సంఖ్యను పరిమితం చేస్తుంది అన్నాడు. టెస్టులు మరియు ల మధ్య మార్పుకు ఇది సాయపడుతుంది కాబట్టి ఐసీసీ ఓడిఐ ఫార్మాట్ను సంబంధితంగా ఉంచడానికి ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుందని బుకానన్ చెప్పాడు. టెస్ట్ క్రికెట్ నిజంగా ముఖ్యమైనది. మేము షార్ట్ ఫార్మాట్ గేమ్ యొక్క విస్తరణను పొందాము. మేము ట్రాన్సిషన్ గేమ్ను కొనసాగించాలి. ఇది వన్డే గేమ్గా ఉంటుంది అని అతను చెప్పాడు. ఆటగాళ్లు కేవలం 2 ఫార్మాట్లతో నాణ్యమైన క్రికెట్ ఆడటం చాలా కష్టం, అంటే చిన్న ఫార్మాట్ మరియు సుదీర్ఘ ఫార్మాట్. మాకు ఆ జోక్యం అవసరం. 50 ఓవర్ల క్రికెట్ యొక్క పరివర్తన ఫార్మాట్ చాలా అవకాశాలను పొందడానికి ఆటగాళ్లను నిందించలేమని బుకానన్ అన్నారు. మీరు మీ గేమ్లో అగ్రస్థానంలో ఉన్నందున మీరు బాగా చెల్లించబడాలని కోరుకుంటారు. గాయాల వారీగా, ఎంపికల వారీగా, వయస్సు వారీగా వారు ఎంతకాలం పొందారో ఎవరికి తెలుసు అని అతను తరువాత విలేకరులతో అన్నారు. వారు దానిని ప్రయత్నించాలి మరియు ఉపయోగించుకోవాలి మరియు ఆ సమయంలో లీగ్లు అందిస్తున్నాయి. అందుకు నేను వారిని నిందించను. ఈ ఏడాది చివర్లో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియన్ టెస్ట్ జట్టు ఒక దశకు మారుతుందని తాను ఆశిస్తున్నట్లు బుకానన్ చెప్పాడు. ఆస్ట్రేలియన్ టెస్ట్ జట్టులో చాలా మార్పులను చూసి నేను ఆశ్చర్యపోను, ఎందుకంటే వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లు పైబడినవారు అని అతను చెప్పాడు.